ఏపీ హైకోర్టులో ఈ నెల 23వ తారీఖున గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కదా. ఆ యొక్క నోటిఫికేషన్ని రద్దు చేయాలని చెప్పి హైకోర్టులో అయితే పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఈరోజు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది నెంబర్ 77కు విరుద్ధంగా నోటిఫికేషన్ ఇచ్చారని, ఈ నేపథ్యంలో 23న జరగనున్న గ్రూప్ 2 ప్రధాన పరీక్షలు నిలుపు చేయాలని హైకోర్టులో అయితే వాద్యాలు అయితే జరిగాయండి. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఈరోజు రిలీజ్ చేశారు. చూద్దాం. గ్రూప్ టూ పోస్టుల భర్తీకి 2023 డిసెంబర్ 7న జారీ చేసిన నోటిఫికేషన్లో మహిళలు, క్రీడాకారులు, దివ్యాంగులు, మాజీ సైనికులు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వాద్యాలపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ నెల 23న జరగనున్న ప్రధాన పరీక్షను నిలుపుదల చేయాలంటూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై తీర్పును వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్ను నిర్ణయించి గ్రూప్ 2 పోస్టులకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ విశాఖ గాజువాకకు చెందిన ఎం పార్థసారథి, కడపకు చెందిన కె పెంచలయ్య మరో ముగ్గురు హైకోర్టులో వాద్యాలు వేశారు. 2023 డిసెంబర్ 7న ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరారు. పిటిషనర్ల తరపున న్యాయవాదులు బొద్దులూరి శ్రీనివాసరావు, జీవి శివాజీ వాదనలు అయితే వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్టులో జారీ చేసిన జీవో నెంబర్ 77 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా మహిళలు, క్రీడాకారులకు, దివ్యాంగులకు, మాజీ సైనికులకు రిజర్వేషన్ పాయింట్లు కేటాయించని అని అన్నారు. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే హైకోర్టు అయితే వాయిదా అయితే వేసింది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది మనకి ఫిబ్రవరి 23న జరగనుంది. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ పైన హైకోర్టు తరపు నుంచి కానీ ఏపీపీఎస్సీ తరపు నుంచి ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా, ఎలాంటి నోటీస్ రిలీజ్ చేసినా సరే వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. దీనికి సంబంధించిన అప్డేట్, దీనికి సంబంధించిన న్యూస్ అనేది ఈనాడు 19వ తారీఖున పేపర్లో అయితే రిలీజ్ చేశారు. చెక్ చేసుకోండి.